ఇక్కడ ప్రధానంగా ఏం కనపడతా ఉందంటే అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఓటుకు నోటు కేసులో దొరకడము, దాంట్లో 50 లక్షలతో దొరకడము, అందులో కూడా ఏసీబీ అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం. ఇవాళ అదే ఏసీబీతోని కేటీఆర్ని అరెస్ట్ చేపారు. అంటే తనని ఏ దర్యాప్తు సంస్థను వాడుకొని తన మీద కేసులు పెట్టి లోపల పెట్టిర్రో ఇప్పుడు అదే దర్యాప్తు సంస్థలతోని వాడుకొని కేసులు పెట్టి లోపల పెట్టడానికి ఇది ఎలా చూస్తారు దీన్ని? అంటే కక్షనే లక్ష్యంగా చేసుకొని ప్రభుత్వం పనిచేస్తున్నది. అసలు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిందే బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద కక్ష తీర్చుకోవడానికి అన్నట్టుగా వీళ్ళు వివరిస్తా ఉన్నారు. మీరు గమనించండి, వాళ్ళకు అధికారం వచ్చినటువంటి మొదటి రోజు నుండి నేటి వరకు విద్యుత్ ఒప్పందాల మీద ఏదో జరిగిందని, సీఎం రిలీఫ్ ఫండ్ లో ఏదో జరిగిందని, డ్రగ్స్ విషయంలో కానీ, లేకపోతే ఈ ఫార్ములా ఈరేస్ అని కానీ, ఇంకా కాళేశ్వరం అని కానీ రకరకాలుగా ఏదో విధంగా కేసు పెట్టాలి, ఎట్లనే చేసి ఇరికియాలి అనేటువంటి ఆలోచనలో భాగంగా పాపం వాళ్ళు అధికారంలో ఉన్నాం, మనం ప్రజల మీద దృష్టి పెట్టాలి, ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టాలా, ఒక విజన్ ఆవిష్కరించి ఈ ప్రాంతాన్ని ముందు తీసుకెళ్లాలనే విషయం మర్చిపోయింది. అందుకని ఏడాది కాలంలో నువ్వు ఏం చేసావు అని అడిగితే ఈరోజు చెప్పుకునేటువంటి పరిస్థితి లేదు కదా. వెన్ యూ లుక్ బ్యాక్ దిస్ ఇస్ నథింగ్ ఎక్సెప్ట్ రివెంజ్. అందుకనే ఈరోజు రేవంత్ రెడ్డి కాదు, ఆయన రివెంజ్ రెడ్డి అయిపోయాడు. ఆయన రివెంజ్ తీర్చుకుంటున్నాడు. మీరు ఎన్ని పేర్లు పెడతారు ఆయనకి? అంటే కొంతమంది గుంపు మేస్త్రి అంటారు, కొంతమంది రేవంత్ రెడ్డి కాదు రివెంజ్ రెడ్డి అంటారు, కొంతమంది ఏమో చిట్టినాయుడు అంటారు, కొంతమంది ఏమో ఇట్లా రకరకాల అబద్ధాల లేకపోతే చెప్పేటువంటి నాయకుడు చేసే అనేటువంటి అంటే ఎన్ని పేర్లు పెడతారు? నాయకుడు చేసే పని ఆధారంగా ప్రజలే అనేకమైనటువంటి బిరుదులు ఇస్తారు. ఆ బిరుదులను మనం స్వీకరించాల్సి వస్తుంది. చేస్తే మంచిగా, చెడ్డ చేస్తే చెడ్డగా. డెఫినెట్లీ. అంటే రేవంత్ రెడ్డి ఈ సంవత్సర కాల పాలనలో ఎక్కడ ఇసుమంత మంచి పని కూడా చేయలేదా? అట్లే ఉండదు. ఏ నాయకుడైనా ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనతోనే ముందుకు వస్తాడు. కానీ దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే ఈయన మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. 10 ఏళ్ళ బీఆర్ఎస్ పాలన చూసిన తర్వాత 2 సార్లు వీళ్ళకి అవకాశం ఇచ్చాం కదా, ఒకసారి వేరే వాళ్ళకి అవకాశం ఇద్దని ప్రజలు అంటే ఒక లార్జ్ హార్టెడ్నెస్తోనే కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. గెలిపించిన తర్వాత రేవంత్ రెడ్డి గారు వస్తే అలా చేస్తారు, ఇలా చేస్తారు అని చెప్పేసి చాలా హోప్స్ ఉండే. ఆ హోప్స్ తగ్గట్టే పాపం వారు ప్రజావాన్ని స్టార్ట్ చేశారు. అవును, ప్రజావాన్ని స్టార్ట్ చేస్తే అబ్బా ఆయన ప్రజలు అన్ని సమస్యలు వింటూ పరిష్కారం చేస్తానంటే అది ఒక్కరోజు ముచ్చటగా వచ్చిపోయింది. ఇనుప కంచెలు తీసేసిండు, అబ్బా ఈయన నేరుగా ప్రజలను గెలుస్తాడని చాలా అనుకున్నారు. పాత కంచెలు పోయి కొత్త కంచెలు వచ్చినాయి. కాబట్టి మార్పు ఏం లేదు ఈరోజు. కాబట్టి ఇటువంటి ఈ నేపథ్యంలో మార్పు లేకుండా పైగా నేను గుడ్లు బీకి గోళీలు ఆడతా, నేను పేగులు మెడకేసుకుంటా, లావుల్లో తొండలు తొడగిస్తా, ఈ రకమైనటువంటి భాష, ఈ వ్యవహారం కానీ ప్రజలు అనేకమైనటువంటి బిరుదులు ఇస్తూ ఉంటారు. అది కొన్ని సందర్భాల్లో అది సన్మానంలా ఉంటుంది, కొన్ని సందర్భాల్లో అవమానంగా ఉంటుంది. అది స్వీకరించాల్సిందే, నువ్వు మొయ్యాల్సిందే, నీకు వేరే ఆప్షన్ లేదు. ఈరోజు రేవంత్ రెడ్డిని రివెంజ్ రెడ్డి అని నేనలే, ప్రజలు అంటున్నారు. ఆ రకంగా గుంపు మేస్త్రి అని నేనలే, ఆయనే అన్నాడు. దాన్ని ప్రజలు పదే చెప్తా ఉన్నారు. ఇంకా చాలా ఉంటాయి. ఇది అంటే సినిమా స్టార్ట్ జస్ట్ ట్రైలర్ మాత్రమే. ఇది అంటే ఆయన కూడా అదే అంటున్నాడు, జస్ట్ ట్రైలర్ మాత్రమే. అంటే మీరు చేసినటువంటి అవినీతికి, మీరు చేసినటువంటి అక్రమాలకు ఇది కేవలం ట్రైలర్ మాత్రమే. నెక్స్ట్ ఇంకా ఓఆర్ఆర్ మీద ఉన్నది, నెక్స్ట్ ధరణి మీద ఉన్నది, విద్యుత్ కొనుగోళ్ల మీద ఉన్నది, కాళేశ్వరం మీద ఉన్నది, ఇంకా ఇవన్నీ మిమ్మల్ని 20 ఏళ్ల పాటు జైల్లో పెడతా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. ఇప్పుడు నిజాము నిరంకుశత్వం మీద పోరాడినటువంటి దాశరథిని జైల్లో పెడితే ఆ జైలు గోడల మీద నా రాజు తరతరాల బూజు అని లిఖించినటువంటి కవి దాశరథి. అలాంటి దాశరథి పుట్టినటువంటి గడ్డ ఇది. కాబట్టి ఎవడు భయపడడు, ఈ జైళ్లకు, ఈ కేసులకు ఎవడు భయపడడు. అన్యాయాన్ని ఎదిరించిన వాడి నాకు ఆరాధ్య దైవుడు అని కలంతోని లిఖించినటువంటి కాళోజీని అన్నటువంటి తెలంగాణ ఇది. ఈ తెలంగాణ గడ్డ మీద ఈ జైళ్ళకి ఎవడు భయపడు. నేను జైల్లో పెడితే దాన్ని 20 ఏళ్ళ అధికారంలో ఉన్నా అనుకుంటే అట్లా ప్రతి ఒక్క నాయకుడు, ప్రతిపక్ష నాయకులు అందరినీ కూడా జైల్లో పెడతారు. కానీ ఎవరు కూడా అట్లా పరిపాలన చేయలే. అలా పరిపాలన చేసిన ప్రతి ఒక్కరిని కూడా ప్రజలే బుద్ధి చెప్పిండు. తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతమైనటువంటి ప్రజలండి, గుర్తుపెట్టుకోండి మీరు. ఆ రోజు ప్రజలే ఉద్యమాలకు నాయకత్వం వహించను. ఏది నిజాం నిరంకుశత్వం మీద ప్రజలు బరుసలు అందుకొని గ్రామాన ఒక టీమ్గా మారి వాళ్ళు నిజాము రజాకారులను తరిగినటువంటి చరిత్ర వాళ్ళకు ఉంది. ఆంధ్ర పెత్తందారులను కూడా అందరూ ఏకమై కేసీఆర్ గారి నాయకత్వంలో వాళ్ళని తరిమినటువంటి చరిత్ర కూడా ఉంది. ఇప్పుడు కూడా నువ్వు కక్షనే లక్ష్యంగా చేసుకొని నువ్వు కనుక ఈ రకంగా ఈ ప్రజాస్వామ్యాన్ని కూల్చేటువంటి ఒక ప్రయత్నం
ప్రతిపక్షాల గొంతు నొక్కేటువంటి ప్రయత్నం చేస్తే ప్రజలే తిరగబడతారు, ప్రజలే నాయకత్వం వహిస్తారు, ప్రజలే వాళ్ళ పార్టీ బీఆర్ఎస్ పార్టీని కాపాడుకుంటారు. ఇది 100% జరిగి తీరుతుంది. మీరు చూడండి.